ఒక్క మాటలో చెప్పాలంటే నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లి వద్ద గల ఖిల్లా రామాలయ చరిత్ర ఇప్పటికీ గుప్పెట పట్టిన రహస్యమే. కాకతీయుల కాలంలో దీన్నో విడిది స్థావరంగా వాడుకున్నారని కొందరంటే, ఈ ప్రాంతంలో తయారయ్యే మందుగుండు సామాగ్రిని దీని చుట్టుపక్కల దాచేవారని మరికొందరంటారు. కాలక్రమంలో రామాలయంగా మారిన డిచ్పల్లి ఖిల్లా వెనుక ఎన్నో రహస్యాలు, మరెన్నో కథలు ఉన్నాయి. ఆహ్లాదకరమైన వాతావరణంలో రూపుదాల్చిన అందమైన కట్టడమిది. రాతి స్తంభాలతో పేర్చినట్లున్న ముగ్ధ మనోహర నిర్మాణమిది. ప్రత్యేకంగా చెక్కిన శృంగార భంగిమలు ఈ ఆలయ ప్రత్యేకత. శతాబ్దాల కిందటి కళా చాతుర్యానికి సజీవ సాక్ష్యంగా మిగిలిన అద్భుతం ఈ ఆలయం. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల కేంద్రంలో గల ఖిల్లా రామాలయం అద్భుతమైన శిల్పకళా సంపదతో అందరినీ ఆకట్టుకుంటోంది. పూర్తిగా రాళ్లతో నిర్మించిన ఈ కట్టడం నాటి శిల్పకళా నైపుణ్యాన్ని చాటుతోంది. దీని ముఖద్వారం వద్ద గల స్వాగత తోరణంపై ఉన్న నగిషీలను చూస్తే ద్రవిడుల సంప్రదాయపు జాడలు కనిపిస్తాయి. ఆలయం చుట్టూ గల నిర్మాణాన్ని పరిశీలిస్తే విజయనగర రాజుల శిల్పరీతి వెల్లడవుతోంది. 16వ శతాబ్దం మధ్యకాలంలో రామరాయల హయాంలో దీన్ని నిర్మించి ఉండవచ్చని చరిత్రకారులు భావిస్తున్నారు. చరిత్ర ప్రకారం అప్పట్లో ఇక్కడ యుద్ధాల్లో వాడే సామాగ్రి, పనిముట్లు విక్రయించేవారు. తుపాకులు, తూటాలు, కత్తులు, కటార్లు లాంటి ఆయుధాలతో పాటు మందుగుండు సామాగ్రి కూడా ఇక్కడే అమ్మేవారు. ఈ గుట్టను ఆనుకుని కింది భాగంలో ఈ వ్యాపారం సాగేది. వివిధ ప్రాంతాలకు చెందిన రాజులు యుద్ధ సామాగ్రిని ఇక్కడి నుంచే తీసుకువెళ్లేవారట. ఇక్కడ జనజీవనం అంతగా లేకపోవడంతో ఈ ప్రాంతంలో అప్పటి ఆవాసాలు కాని, కట్టడాలు కాని కనిపించవు. కేవలం గుట్టుపై ఉన్న ఖిలా మాత్రమే చెక్కు చెదరకుండా ఉంది. డిచ్పల్లి గ్రామ చివరన 50 అడుగుల ఎత్తులో ఉన్న గుట్టపై ఈ ఖిలా నిర్మితమైంది. దీని చుట్టూ ఉన్న రాతి స్తంభాలు విభిన్న ఆకృతుల్లో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ఉన్నాయి. ఇందులో ఎక్కువగా నల్లరాయినే వాడారు. వాటిపై వివిధ రకాల ఆకృతులు, శృంగార భంగిమలు చిత్రీకరించారు. కాళీమాత విగ్రహాలు ఎక్కువగా ఉండడం వల్ల ఇది శైవులకు చెందిందిగా భావిస్తున్నారు. ప్రధాన రాతి స్తంభాలకు ఇరుపక్కల గజకేసరిగా పిలుచుకునే ఏనుగుతో కూడిన సింహాలు చిత్రీకరించబడి ఉన్నాయి. ఇక్కడ వాత్సాయనుడి కామసూత్ర గ్రంథంలోని అంశాలకు సంబంధించిన కళలు, సూత్రాలు ఇక్కడి శిలలపై కనిపిస్తాయి. వీటిని గిచ్చు బొమ్మలని అంటారట. గిచ్చు అంటే సంస్కృతంలో శృంగారం లేదా అందం అనే అర్థముంది. దీంతో ఈ ప్రాంతాన్ని గిచ్చుపల్లిగా పిలిచేవారట. కాలక్రమంలో ఇది డిచ్చుపల్లిగా, అనంతరం డిచ్పల్లిగా మారిందని కొందరంటారు. నాటి పాలకులు దూర ప్రయాణాలు చేసినప్పుడు గాని, విహారానికి వెళ్లినప్పుడు గాని ఈ ఖిల్లాలో ఆశ్రయం పొందేవారు. వారు సేద తీరేందుకు వీలుగా ఇక్కడ నీటి సదుపాయం కల్పించబడింది. ఖిలా పక్కనే ఉన్న సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువును విహార స్థలంగా వినియోగించేవారు. చెరువు మధ్య భాగంలో ఓ మండపం నిర్మితమై ఉంది. ఆహ్లాదానికి, ఆనందానికి అనుకూలంగా ఖిలాను, చెరువును మలుచుకున్నారు అని చరిత్ర చెబుతోంది. ఖిలా చుట్టూ పలుచోట్ల మధ్యలో నిలిపివేసిన చెక్కడాలు, సగం మాత్రమే పూర్తయిన విగ్రహాలు కనిపిస్తాయి. ఆ తర్వాత ఖిలాను ఎవరూ పట్టించుకోకపోవడంతో గజవాడ చిన్నయ్య గుప్తా అనే స్థానిక వ్యాపారి సీతారామ లక్ష్మణుల విగ్రహాలు తెచ్చి ఇందులో ప్రతిష్ఠించారు. అప్పుడు ఖిలా కాస్త రామాలయంగా మారింది. పరదేశీయుల బారి నుండి కాపాడుకునేందుకు దీన్ని ఆలయంగా మార్చడంతో ఖిలా రామాలయంగా ప్రసిద్ధిగాంచింది. ఆలయం లోపలి భాగంలో కూడా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. సాధారణంగా కాకతీయుల దేవాలయాల్లో పీఠం చాలా విశాలంగా ఉంటుంది. కానీ డిచ్పల్లి రామాలయంలో ఇది చాలా ఇరుగ్గా ఉంది. గర్భగుడి మధ్య భాగంలో ఎత్తైన రాతి సింహాసనం కనిపిస్తోంది. దీనికి ఎడమవైపు 2 విగ్రహాలు ప్రతిష్ఠించడానికి అనువుగా నిర్ధారిత పరిమాణంలో 2 పీఠాలు ఏర్పాటై ఉన్నాయి. గర్భగుడిలో విగ్రహాల గద్దె వెనుక నుంచి ఒక సొరంగ మార్గం ఉంది. ఇక్కడి నుంచి నిజామాబాద్లోని ఖిలా వరకు, అక్కడి నుంచి కంఠేశ్వర్ మందిరానికి, ఆపై సారంగపూర్ హనుమాన్ మందిరం వరకు సొరంగ మార్గాలు ఉన్నట్లు చెప్పుకుంటారు. ప్రస్తుతం వీటిని మూసివేశారు.